ప్రమోద. నేను గవర్నమెంట్ మోడల్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. ప్లస్ బ్యూటీ పార్లర్ కూడా రన్ చేస్తుంటాను. హోమ్స్ బ్యూటీ పార్లర్ మాది. అయితే ఈరోజు చేద్దామన్న కార్యక్రమానికి బాలభవన్లో పర్మిషన్ ఇవ్వండి అంటే వెంటనే రాధాకృష్ణ రెడ్డి మేడం గారు వెంటనే మమ్మల్ని రండి మేడం చేద్దాం ప్రోగ్రాం అని చెప్పేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇక్కడికి రప్పించారు. ఈరోజు మేడంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ ప్రోగ్రాం ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్ పవర్ యువర్ ఫ్లో పీరియడ్స్ ఆర్ నాట్ లగ్జరీ. ఈ కాన్సెప్ట్ తోటి మా సిస్టర్ వాళ్ళు యుఎస్లో ఉంటారండి. అక్కడ వాళ్ళ సిటిజన్స్ యుఎస్లో ఉంటారు. అయితే వాళ్ళ పాప సంజనా నాయుడు వచ్చేసి తనకి 16 years ఉంటాయి. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఒక ఆర్గనైజేషన్ లాగా తయారు చేసి వాళ్ళు పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలనే ఒక కాన్సెప్ట్ తోటి ఇలాంటి ప్రోగ్రామ్ డిజైన్ చేశారండి. మామూలుగా వాళ్ళ అంత చిన్న వయసులోనే ఆ విధంగా ఆలోచించడానికి నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. వాళ్ళ గురించి అందరూ కూడా మామూలుగా బట్టలైనా ఎవరైనా హెల్ప్ చేస్తారు, ఫుడ్ కానీ ఇలాంటివన్నీ ఎవరైనా హెల్ప్ చేస్తారు. లేడీస్కి వచ్చే ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అంత చిన్న ఏజ్లోనే అలా ఆలోచించి ఒక 5 members ఫ్రెండ్స్ కలిసి ఫస్ట్ స్టార్ట్ చేశారనమాట. వాళ్ళ పేర్లు కూడా నేను ఇప్పుడు మెన్షన్ చేస్తానండి. చూడిక కుండ, వెంకట శివ, పూజిత పళనిస్వామి, సంజన హనుమకొండ, నిధి కులకర్ణి అండ్ అశ్విత చెరుకు. ఈ 5 members కలిసి ఫస్ట్ స్టార్ట్ చేసి వాళ్ళు ఇప్పుడు ఒక 1 year అవుతుందండి. ఆ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి వాళ్ళకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే ఈ ఆలోచనతో ఇంతకుముందు ఎవరు కూడా ముందుకు వెళ్ళలేదు. ఆ విధమైనటువంటి ఆలోచనతో లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఫుడ్ వాళ్ళు ఈ శానిటరీ నాప్కిన్స్ ఇలా కొనుక్కొని యూజ్ చేయడము చేయలేరు అని వాళ్ళకి అనిపించింది. ఆ విధంగా కనీసం ఏదైనా ఎవరికైనా చెప్పడానికి కూడా వాళ్ళు స్టేజ్లో ఫీల్ అవుతారు. అట్లా అని చెప్పేసి వేరే ఏదైనా యూజ్ చేసిన వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది వాళ్ళు గమనించి ఇలాంటి ప్రోగ్రామ్ అనేది వాళ్ళు స్టార్ట్ చేసారు. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళు పెట్టిన ఆర్గనైజేషన్కి ఈ షార్ట్ పీరియడ్లోనే వాళ్ళకి 1,20,000 మంది సపోర్ట్ ఇస్తున్నారండి. అక్కడ వాళ్ళకి 1,20,000 మంది సపోర్ట్ ఇస్తున్నారంటే ఇది చిన్న విషయం కాదు. ఇంత తొందరగా కూడా మంచి రెస్పాన్స్ అనేది వాళ్ళకి వచ్చింది. అయితే వాళ్ళు ఉండేది ఫ్లోరిడా క్యాంపా నుంచి ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు. చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అక్కడ యుఎస్లో కూడా చాలా మందికి ఇలాగే వాళ్ళ ఆర్గనైజేషన్ ద్వారా మంచిగా హెల్ప్ చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇవే కాకుండా వేరే కార్యక్రమాల ద్వారా కూడా వాళ్ళు ముందుకెళ్తున్నారు. అయితే వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ వేరే వరల్డ్ వైడ్గా కూడా ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మన ఇండియాలో ఫస్ట్ తెలుగు రాష్ట్రాలలోనే స్టార్ట్ చేశారు. ఇక్కడ సూర్యాపేట అనేది ఫస్ట్ అనమాట. మొత్తం ఈ కార్యక్రమాలంతా కూడా మొత్తము ఇప్పుడు వాళ్ళు కొంచెం టార్గెట్ లాగా పెడుతున్నారు అన్నట్టు. ఒక 1,400 ప్యాడ్స్ ఇక్కడ అన్ని వాళ్ళందరికీ వాళ్ళు ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అంత చిన్న పిల్లలు చిన్న మనసు వాళ్ళది ఇంత పెద్ద ఆలోచనలు చేసి అందరికీ హెల్ప్ చేయాలని వాళ్ళు చేస్తున్నప్పుడు మేము మన అందరం కూడా వాళ్ళకు మన చేతనైనంత సహాయం అంటే మనం మోరల్ సపోర్ట్ కానీ ఏదైనా కూడా వాళ్ళకి అందించాలి. వాళ్ళ ముందుకు వెళ్ళి మంచిగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.